జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు. గతంలో 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. 151 స్థానాలు నాకు ఇచ్చారు ప్రజలని ఘనంగా చెప్పుకున్నాడు. కానీ ఏనాడు కూడా శాసనసభకి తెరలు వలలు లేకుండా ఆయన శాసనసభలో అడుగు పెట్టలేదు. శాసనసభకు వచ్చిందే తక్కువ. కనీసం 60 రోజులు శాసనసభ జరుగుతుందేమో అని చెప్పి అందరూ ఆశిస్తే చివరికి 10 నుంచి 15 రోజులకు పరిమితమైనటువంటి శాసనసభ సంవత్సరిక శాసనసభ సమావేశాలు. అటువంటి వ్యక్తి శాసనసభకు రావాలన్నా తన ఇంటి నుంచి శాసనసభ కార్యాలయానికి కూడా రోడ్లకి తెరలు కట్టుకునే వచ్చాడు. శాసనసభ ప్రాంగణానికి వచ్చేటువంటి దారిలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి ఇంటికి ఒక వల కట్టాడు. ప్రతి ఇంటికి ఆర్ముడ్ పోలీసుని పెట్టారు. ఇళ్లల్లో నుంచి ఎవరు తలుపు తీసి బయటికి కనీసం కంటి చూపుతో కూడా చూడడానికి లేదని 5 సంవత్సరాల కాలం తెరల వెనక వలల వెనక కాలం గడిపి శాసనసభ సమావేశాలంటే కూడా లక్ష్యం లేని విధంగా ప్రతిపక్షంలో శాసనసభనే అవమానించి వెళ్ళిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రతిపక్ష హోదా కావాలని అడగడం, మరి ఆయన తెలిసి అడిగాడా లేదా అనేది పక్కన పెడితే, ఆయన నేను ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా ఉన్నాను, నా వెనక ఒక 10 మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి నా పార్టీకి ఒక గుర్తింపు ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి ఒక లెటర్ రాశాడు అంతే. ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితుల్లో కూడా ఆయనకు రాదు. దానికి కావలసినటువంటి సంఖ్యాబలం ఆయనకి లేదు. అయితే ఆయన పార్టీకి ఆయన శాసనసభ ఫ్లోర్ లీడర్గా ఉండొచ్చు.